మంచు విష్ణు కళల ప్రాజెక్ట్ ఎన్నో ఏళ్ల కసితో తీసిన సినిమా, భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్, పౌరాణిక కథనం. ఇదే మన ముందొచ్చిన కన్నప్ప. కానీ ఈ కళ నిజంగా ప్రేక్షకుల మనసును గెలుచుకుందా, లేక కలలే గాల్లో కలిసిపోయాయా? ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. కథ మొదలవుతుంది కలియుగం 2వ శతాబ్దంలో. ఊటుకూరు అనే గిరిజన గూడెంలో తిన్నడు అనే యువకుడు జీవిస్తుంటాడు. తన గ్రామంలో నరబలులు జరుగుతుండటాన్ని తట్టుకోలేని తిన్నడు చిన్నప్పటి నుంచే దేవుళ్లపై ద్వేషం పెంచుకుంటాడు. అతని ప్రేయసి నెమిలికి మాత్రం దేవుడిపై అపారమైన భక్తి ఉంటుంది. ఇదే రెండు విభిన్న దృష్టి కోణాలు కథకి ప్రధాన ఆధారంగా నిలుస్తాయి. ఒకరోజు దుష్ట శక్తుల నాయకుడు కాలముఖుడి సైన్యం వాయులింగాన్ని స్వాధీనం చేసుకునేందుకు వస్తుంది. అప్పటికి తన గ్రామం నుంచి బహిష్కరణ పొందిన తిన్నడు ఆ ఘటనల మధ్యలో ఎలా స్పందించాడో, ఎలా మారాడో అదే కథంశం. కథలోని ఆసక్తికరమైన మలుపు ఏమిటంటే, దేవుడిని ద్వేషించే తిన్నడు చివరికి శివుడికి తన కన్నులనే అర్పించగలిగేంత భక్తుడిగా ఎలా మారాడు అనే అంశం. ఈ పాత్రలో మంచు విష్ణు నటనపై తొలుత సందేహాలుండడం సహజం. కానీ సినిమాకు చివరన రాగానే, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో అతని నటన ఆకట్టుకుంటుంది. శివ భక్తుడిగా మారిన తర్వాత మాత్రం ఆయన నటనలో ఓ నమ్మకం, ఓ నిబద్ధత కనిపిస్తుంది. అయితే ముందు భాగం చాలా నెమ్మదిగా సాగుతుంది. కథలో చురుకుదనం లేకపోవడం, గూడెం జీవన శైలి కథనాన్ని ఆకర్షణీయంగా చూపించకపోవడం సినిమాకి మైనస్ పాయింట్లు. ప్రముఖ నటులు సినిమా మొత్తంలో కనిపించిన ప్రభావం చూపిన వ్యక్తి మాత్రం ప్రభాస్. చివరిలో రుద్రుడిగా ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలు ఊపొస్తుంది. స్క్రీన్ మీద ఆయన కనిపించిన సమయంలో ప్రేక్షకులందరిలో ఉత్సాహం కనిపిస్తుంది. ప్రభాస్ పాత్ర పెద్దగా డైలాగ్ లేనప్పటికీ విజువల్ గా పవర్ఫుల్ గా ఉండడం వల్ల కథ మలుపు తిప్పుతుంది. మరోవైపు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ పాత్రలు పరిమితంగా ఉండి పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ముఖ్యంగా మోహన్ బాబు పాత్ర మొదట్లో ఆసక్తికరంగా కనిపించిన తర్వాత సైడ్ లైన్ అయిపోయింది. ఇక హీరోయిన్ ప్రీతి ముఖందర్, ఆమె పాత్ర పేరు నెమలి, ఒక ఆదివాసీ తెగకు చెందిన యువతి. ఈ పాత్రలో ఆమె శివునిపై అపారమైన భక్తి కలిగిన శివ భక్తురాలిగా కనిపిస్తుంది. తిన్నడిగా ఉన్న హీరో మంచు విష్ణుతో ఆమెకు ప్రేమ కూడా నడుస్తుంది. కథలో ఆమె పాత్ర వల్లే హీరోలో పరివర్తనకు మొదలు పడుతుంది. కొందరి కెరియర్ పరంగా చూస్తే ఆమెకు ఇది తెలుగు సినిమాల్లో ప్రధానమైన పరిచయ పాత్ర. అసలు తాను మలయాళ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు. కానీ అడ్వెంచర్ మెన్స్, ఫ్యాషన్ రంగంలో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఈ సినిమాల్లో నటన పరంగా ఆమెకు అంతగా అవకాశం లేకపోయినా గ్లామర్ పరంగా మాత్రం తన మార్కు చూపించగలిగింది. కానీ ఆమె పాత్రలో ఉన్న శివభక్తురాలిగా తెరపై పూర్తి స్థాయిలో వ్యక్తీకరించలేకపోయింది. డైలాగ్ డెలివరీ కూడా అంతంత మాత్రంగానే ఉంది. సాంకేతికంగా చూస్తే విజువల్ ఎఫెక్ట్ అంచనాల మేరకు కనిపించలేదు. భారీ బడ్జెట్ ఖర్చు చేసినట్టు ఫీల్ కలగలేదు. సంగీత దర్శకుడు స్టీఫెన్ దేవాసి నేపథ్య సంగీతంతో సినిమా మూడ్ ని రప్పించడానికి ప్రయత్నించాడు. కానీ పాటలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సినిమాటోగ్రఫీలో కొన్ని సన్నివేశాలు బాగా ఉన్నా కొన్ని మాత్రం అసంతృప్తిగా అనిపించాయి. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ టేకింగ్ పురాతన టీవీ స్టైల్లో సాగింది. ఎడిటింగ్ సీన్స్ తప్పితే సినిమా మొత్తం ఆసక్తికరంగా సాగిందని చెప్పలేం. ఇక కథ పరంగా కన్నప్ప కథలో బలం ఉంది. కానీ స్క్రీన్ ప్లే మోటర్ను బాగా రిప్రజెంట్ చేయలేకపోయింది. కథకు న్యాయం జరిగిందా అన్నదానికే స్పష్టత రాలేదు. మొత్తంగా చెప్పాలంటే కన్నప్ప సినిమా కంటెంట్ పరంగా బలంగా ఉండే అవకాశాన్ని వృధా చేసుకుంది. చివరిలో వచ్చిన ప్రభాస్ ఎంట్రీ, క్లైమాక్స్ ఎమోషన్ సినిమాకి కొంత ఊపునిచ్చాయి. కానీ మొదటి భాగం నెమ్మదిగా సాగడం, టెక్నికల్ గా సాధారణంగా ఉండడం ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేకపోయే అవకాశం ఉంది. మీకు ఈ సినిమా ఎలా అనిపించింది? కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.